మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని, సింహాలను కాదు, నా కొడుకు సింహం అని. లాస్ట్ టైం టైప్స్ ఆఫ్ నిబ్బీస్ పార్ట్ 3 చేసినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అది చదివిన తర్వాత నా కళ్ళల నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇదేనారా మీరు నన్ను అర్థం చేసుకుంది? మీకు తెలుసు కదరా మన ఛానల్లో జెండర్ బయాస్నెస్ ఏం ఉండదని. మీరు అడగకపోయినా ఈ వీడియో దింపాలని చెప్పి నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. బట్ ఈ వీడియోలో అన్ని టైప్స్ ఆఫ్ నిబ్బాస్ కవర్ చేయలేం కాబట్టి సరదాగా 2 టైప్స్ ఆఫ్ నిబ్బాస్ ని మనం కవర్ చేయబోతున్నాం. డెస్పరేట్ నిబ్బాస్ అండ్ టాక్సిక్ నిబ్బాస్. ఇంటర్నెట్ చీ అన్నా, సొసైటీ థూ అన్నా, వీల్ చేసే క్రింజ్ మాత్రం తగ్గేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా ఉండదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ గ్రాముల్లో కేజీలలో కాదు, టన్నుల్లో ఇస్తా. బిలీవ్ మీ, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి స్పైసీ. So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, welcome back to the brand new video. Nenu be favorite YouTuber Play Like Incognito with our pilla vacha Aditya bro to. గజబ్ బేజతి. ఫైనల్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రెడీ ఉండండి. ఈ వీడియోలో వీళ్ళు మాట్లాడిన బూతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను పెట్టిన బీప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ రోజు అయితే పంజాబ్ కి ఆర్సీబీ మ్యాచ్ ఉంది. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు అంటే, నాకు తలగా ఎవరన్నా నీ గర్ల్ ఫ్రెండ్ నే వైఫ్ అనుకొని మురిసిపోతున్నావా? నీ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి కోసం నువ్వు వర్జిన్ గా ఉండాలి అనుకోవడం. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు, అదేంటో ఇప్పుడు. పర్ఫ్యూమ్ బాటిల్ ని పగలగొట్టడం వల్ల ఒక గొప్ప స్మెల్ మరియు గొప్ప మజా వస్తుంది, కానీ అదే లాస్ట్ టైం. So my dear audience, please allow me to educate this toxic, illiterate idiots in my toxic case. Let's start with the first category, desperate nibbas. బేసిక్ గా వీళ్ళందరూ పిల్లబచ్చగాళ్ళు అన్నమాట. అండ్ పిల్లబచ్చ నిబ్బాస్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు ఈడు కాదు. ఏమన్నావు? అమ్మాయి స్ట్రాంగ్ కాదా? ఏజ్ కి సంబంధం లేకుండా ఇంటర్నెట్ లో అడల్ట్ రీల్స్ చేసే పిల్లబచ్చగాళ్ళు. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని. వీళ్ళందరినీ మనం ఆల్రెడీ చూసేసినాం, వీళ్ళ గురించి మాట్లాడేసుకున్నాం కూడా. కానీ వీళ్ళందరూ ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే పుక్కట్లో వచ్చే వ్యూస్ కోసం. ఒక పిల్ల బచ్చగాడేమో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి స్కానర్ చూపించి మీకు డబ్బులు ఇస్తే లైక్ కొట్టు అంటాడు. ఇంకొక పిల్ల బచ్చగాడు వాళ్ళ అమ్మ మెడలో ఉండాల్సిన తాళి వాడి మెడలు వేసుకొని డీజే సాంగ్స్ పెడుతూ రీల్స్ చేస్తున్నాడు. అరే తాళి ఎందుకు వేసుకున్నావురా నువ్వు? ఆ బంగారు తల్లివి నువ్వేనా? అమ్మ బంగారు తల్లి. అయినా ఈ పిల్లబచ్చ గ్యాంగ్ లో నిబ్బగాళ్ళు ఇట్లా వేస్తే నిబ్బి చేయదైంది. కాలు వదిలేసామి, అసలే మీరు పుష్పరాజు. స్కూల్ డ్రెస్ మార్చడానికి చేత కాదు కానీ తాళేసుకొని మాత్రం శ్రీవల్లి అయిపోయింది. అసలు బుద్ధి ఉందా? చిన్న పిల్ల అంటే చిన్న పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే పుష్పరాజు కూడా ఒక్కటే అంటాడు, అసలు ఏం దేడిది మగ్గాలరా భయ్ మీరు? చంపేద్దారా? మీ అమ్మ తాళి కూడా మీకు కంటెంట్ పీస్ అయిపోయిందారా? వీళ్ళంతా మారరా? వీళ్ళు ఇట్లా చేసినా, ఆన్లైన్ లో వచ్చి రౌడిజం చేసినా వీళ్ళందరికీ కావాల్సింది ఒక్కటే, ఏమిటది? ఫేమ్. అండ్ ఆ ఫేమ్ రావడానికి ఎంత చిల్లర పనైనా చేస్తారు. ఈ రోజు అయితే పంజాబ్ కి ఆర్సీబీ మ్యాచ్ ఉంది. పంజాబ్ ఓడిపోతే ఓపెన్ ఛాలెంజ్ గేదకి లిప్ కిస్ పెడతా. నేనేమన్నా రాంగ్ విన్నానా? గేదకి లిప్ కిస్ పెడతా. రే ఎవర్రా నువ్వు అసలు? పంజాబ్ కి ఆర్సీబీకి నీకు ఆ గీతకి ఏం సంబంధం రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఇప్పుడు పంజాబ్ ఓడిపోయింది, ఏంది ఇప్పుడు? గేదకి ముద్దు పెడతాను అన్నాగా, గేదకైతే ముద్దు పెడతానా? వదిలేరా ప్లీజ్ ప్లీజ్. ఇంటర్నెట్ లో ఎంత స్క్రాప్ చూసినా
చేసినామో అసలు నువ్వు మాత్రం చాలా వింత స్క్రాప్ రా. చెప్పిన మాటని సగం నిలబెట్టుకున్నందుకు నిన్ను పొగడాల్లో, ఆ గేదెని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి నేను తిట్టాలను నాకేం అర్థమైతలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం రా బాబు, వ్యూస్ కోసం నువ్వు చేసే చిల్లర్ పని చూస్తే మాత్రం చిరాకేస్తుంది. అవును, ఆర్సీబీ పంజాబ్ కి అయితే మ్యాచ్ ఉంది, పంజాబ్ ఓడిపోతే ఇప్పుడు ఏంది, కోడికి లిప్ టు లిప్ కిస్ పెడతావు అంతే కదా? కోడికి లిప్ టు లిప్ కిస్ పెడతా. అరే ఎవర్రా నువ్వు అసలు? ఎవడురా నువ్వు? యానిమల్స్ తో ఏంద్రా లిప్ టు లిప్ కిస్ ఫ్యాంటసీ? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? సరిగ్గానండి, ఎస్ఆర్హెచ్ ఓడిపోతే ఇప్పుడేం చేస్తావరా? పేడ మొహానికి రుద్దుకోండి. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, రుద్దుకొని నెక్స్ట్ టైం ఎస్ఆర్హెచ్ గెలిచే వరకు కడుక్కోకుండా అట్లనే ఉండు. అరే నేను ఎస్ఆర్హెచ్ డై హార్డ్ ఫ్యాన్ ని రా, కానీ రీల్ చూసిన తర్వాత ఎస్ఆర్హెచ్ అసలు ఎప్పుడు గెలవద్దని కోరుకుంటా. పేడ మొహానికి రుద్దుకొని లైఫ్ లాంగ్ అంతే ఉండు. అసలు ఎవర్రా నీకు ఆ రీల్స్ రికార్డ్ చేయడానికి ఆ ఫోన్ ఇచ్చింది? ఏమన్నావు? నీ బొంద ఓపెన్ ఛాలెంజ్ వ్యూస్ కోసం దిగజారొచ్చు కానీ ఇంత దిగజారుతారా? అరే ఆయన ఊరోళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఆయన ఫోన్ లాక్కొండ్రా, దాని తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేయండి. మంచి హాస్పిటల్ కాదు, వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అదే వీనికి కరెక్ట్. ఆ గేదెలకు ఇచ్చే ఇంజెక్షన్ వెనకాల దింపుతారు. ఏం హౌలగాలు ఉన్నారా భయ్? ఇంత డెస్పరేషన్ అసలు దేనికి రా అంటే వ్యూస్ తెచ్చుకోవడానికి, పాపులర్ అవ్వడానికి అంతే. వీళ్ళు నమ్మే ఫిలాసఫీ ఒక్కటే, ఇంటర్నెట్ లో ఎట్లా పాపులర్ అయితే ఏంది, పాపులర్ అయినమా లేదా అంతే. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు అంటే, మీ కోరికలు ఇంటర్నెట్ లో వచ్చి ఎందుకు చెప్తున్నారు మేడం? ఓ సారీ సార్. ఈ సినిమా హాల్ కి ఇంతవరకు ఎప్పుడు ఎలా చీకటిగా ఉండిద్దంట, అదొక భయం నాకు. ఇప్పుడు నిన్ను సినిమాకి తీసుకెళ్లాలంటే ఈ అక్క రావాలి. అరే చెప్పిన మాట నిలబెట్టినా, గోవాకి వస్తా అన్న, గోవాకి వచ్చినా. గోవాకి ఎందుకు తీసుకెళ్ళినోరా? అమ్మాయి సినిమాకి అడిగింది. అమ్మాయినేనా సార్? ఇంతకీ మీరు నిబ్బానా నిబ్బీనా? లాస్ట్ 2 months నుంచి ఇంటర్నెట్ లో వీడు చేసినంత రచ్చ ఇంకెవ్వరు చేయలే. జనాలందరు కలిసి వీడిని రెచ్చగొడుతున్నారు, వీడొక్కడే జనాలందరినీ రెచ్చగొడుతున్నాడు. ఏం అర్థమైతలేదు. దానికి మళ్ళీ నా బట్టలు ఎన్ని కాల్స్ అని చేస్తారు? రోజుకి 10,000 11,000 కాల్స్ వస్తున్నాయి. ఎవరికి రిప్లై ఇవ్వాలి? ఇవన్నీ కాదురా, నువ్వు చేసిన రీల్స్ మా ఫీడ్ ఎందుకు వస్తున్నాయి? హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. ఇలా ఫాలోవర్స్ అంటే బాపట్ల నుంచి వచ్చాడు. వీళ్ళని కొట్టాలి ఫస్ట్. వాడి వీడియోలు వస్తే వీళ్ళకి ఫేమస్ అని చెప్పేసి వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తే ఈయన ఫేమస్ అవుతాడని చెప్పేసి ఈయన రికార్డ్ చేస్తాడు. సరిపోయినారా మీరందరు? నిజంగానే నువ్వు ఎట్లుంటావు అనేది అది నీ పర్సనాలిటీ. కానీ ఇంటర్నెట్ లో క్రింజ్ చేస్తా, రీల్స్ తో రచ్చ చేస్తా అంటే జనాలు ఊరికేనే ఉండరు కదా. అవన్నీ కాదు బ్రో. ఈ ఉప్పల్ బాల్ స్క్రిప్ట్ ఎందుకు కొట్టేసినావు నువ్వు? బ్యాడ్ కామెంట్స్ పెట్టిన బట్టలకి ఇలా ఫేక్ ఐడీలు పెట్టుకొని ఫేక్ గా మెసేజ్ చేసిన బట్టలకి నేను చెప్తున్నా. అంటే ఒరిజినల్ ఐడి నుంచి కామెంట్ చేసిన వాళ్ళకి ఏం చెప్పావా? జనాలను రెచ్చగొట్టేది వీడే, జనాలు రెచ్చిపోయిన తర్వాత రెచ్చిపోకండి అని చెప్పేది కూడా వీడే. వీడికేమో వ్యూస్ కావాలి, జనాలకేమో ఫన్ కావాలి. సింబయోటిక్ రిలేషన్షిప్. ఈ నిబ్బగాడేమో వ్యూస్ కోసం ఇంత క్రింజ్ చేస్తాడు, ఇంకొకడేమో డబ్బుల కోసం క్రింజ్ చేస్తాడు. నాకు తలగా నొక్కుతుంది ఫ్రెండ్స్, ఎవరన్నా కొద్దిగా డబ్బులు ఉంటే నాకు నొక్కను ఫ్రెండ్స్. ఏంద్రా నీకు తలకాయ నొప్పి లేస్తుంది? నీకు ఎవరైనా డబ్బులు నొక్కాలనా? నొప్పు బాగా. అరే 2 టేబుల్ చెప్పరా, డబ్బులు ఇస్తా. మీ అయ్యలమ్మలు మిమ్మల్ని కొట్టలేదారా చిన్న ఉన్నప్పుడు? ఇప్పుడు పిల్ల బచ్చగాడిని చూసి షాక్ అవ్వకండి. డెస్పరేషన్ లో ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఏ క్రింజ్ అంటే ఆ క్రింజ్ పెడతారు. ఎక్కడ దాకా నువ్వు ఎందుకు? నాకు తెలిసినోడే ఒకడు ఉన్నాడు, వాడి ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడి పేరు జానక్, ద లవర్ బాయ్. ఒక 3 years బ్యాక్ నుంచి నా స్ట్రీమ్ ఫాలో అవుతాడు, నా మీటప్ కి వస్తాడు, గోల వేస్తాడు. ఆఖరికి ప్రశాంతంగా గేమ్ ఆడుకుందామంటే గేమ్ లో కూడా వస్తాడు. ఏంట్రా నీ లొల్లి అని అన్నాం అనుకో, ఆ అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ అక్క, నువ్వు సూపర్ అక్క, కావాలంటే నా డీపీ చూడక్క, నీతో దిగిన ఫోటోనే ఉంటది అక్క అని చెప్తాడు. ఒకవేళ వీడు చూపించినవన్నీ చూసేసి చెప్పిందంతా నమ్మేసినాం అనుకో, మనకంటే పెద్ద హౌలా వాళ్ళు ఇంకెక్కడుండదు. వీడు నాతో ఆడేటప్పుడు నా లైవ్ స్ట్రీమ్ లో కామెంట్ పెట్టేటప్పుడు ఈ ఫోటో ఉంటది. వేరే ఫీమేల్ స్ట్రీమర్స్ లైవ్ లోకి వెళ్ళినప్పుడు ఫోటో మారిపోతుంది. నీకు
వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నారు. ఇలాంటివి వీడి ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా కుప్పలుగా సార్ మళ్ళీ ఫీమేల్ స్ట్రీమర్స్ తప్ప మేల్ స్ట్రీమర్స్ తో ఆడాడు. సో డెస్పరేషన్ తోని ఫేమస్ అవుదామని చెప్పేసి ఇలాంటి పనులు చేయకండి. అండ్ డోంట్ బీ లైక్ జానక్. ఇప్పుడు మన వీడియోలో కాంటెంట్ కూడా ఫన్నీ నుంచి టాక్సిక్ వెళ్తుంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే నీకు నవ్వు వస్తే లైక్ కొట్టు చాలు, అంతకన్నా ఎక్కువ మీరేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ దోస్ టాక్సిక్ నిబ్బాస్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో ఒక బ్యాచ్ ఉంది, సో కాల్డ్ ఉమెన్ అబ్యూజర్స్. ఈ 10th ఇంటర్ చదివే పిల్ల బచ్చగాళ్ళకి కొంతమంది ఇల్లిటరేట్ ఇడియట్స్ వీళ్ళ కాంటెంట్ కోసం ఒక జెండర్ హేట్రెడ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ స్టార్ గాడికి తీసుకోండి. వీడి వీడియోస్ లో కాంటెక్స్ట్ ఏంటంటే అబ్బాయిలందరూ చెడ్డోళ్ళు, అమ్మాయిలను ఏడిపిస్తారు, అమ్మాయిల ఫోటోలు తీస్తారు, ఇది అది అని చెప్తాడు. అండ్ కమింగ్ టు అమ్మాయిలందరూ మంచోళ్ళు, సెన్సిటివ్, అన్నిటికన్నా మించి అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ బ్యాచ్ లో లోఫర్ గాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పీరియడ్ స్టార్ లాంటి వాళ్ళే. వీళ్ళకి అబ్బాయిలందరూ మంచోళ్ళు, అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్ నే వైఫ్ అనుకొని మురిసిపోతున్నావా? తమ్ముడు చిన్న ఉన్నప్పుడు నేను కూడా హ్యాపీ ఫిజ్ ని చూసి బీర్ అనుకునేవాడిని. వావ్, డార్క్ కామెడీ. చిన్న ఉన్నప్పుడు హ్యాపీ ఫిజ్ ని బియర్ అనుకోవడం కాదురా హౌలే. ఫిజికల్ గా పెరిగిన మెంటల్ గా నీ బ్రెయిన్ మాత్రం అదే స్టేజ్ లో ఉంది. మంచమ్మాయి అయితే ఎన్ని గొడవలు వచ్చినా నీతోనే ఉంటది. చెప్పు, నేనే నిన్ను ఏమని చెప్పినావా అన్న? సూపర్. అసలు నిబ్బగాలందరినీ కాపాడడానికి వచ్చిన వీరుడివి నువ్వు. వీళ్ళేందో, వీళ్ళ కాంటెంట్ ఏందో, వీళ్ళు మాట్లాడే భాష ఏంటో ఇప్పటికీ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. పెద్దవాళ్ళు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి ఊరికేనే అనలేదు. సో మై డియర్ ఆడియన్స్, ప్లీజ్ allow me to educate this toxic, illiterate idiots in my toxic ways. Let's begin the show. నీ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి కోసం నువ్వు వర్జిన్ గా ఉండాలి అనుకోవడం నీ అది ఆల్రెడీ ఎవరితోనో ఉద్యమాలు చేస్తూ ఉంటది. మస్తు చెప్పినవరా, క్లాప్స్ కొట్టాలనా? కాకపోతే ఇట్లాంటి మోటివేషన్ పెళ్లికి ముందు మీ నాన్నకి ఇవ్వాల్సింది. మీ అమ్మని పెళ్లి చేసుకుని నిన్ను కన్నేవాడు కాదు. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అదేంటో ఇప్పుడు నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. అవునా? ఓకే, ఒక పంజేరా, గాజులు ఎందుకు? బొట్టు పెట్టుకో, పూలు పెట్టుకో, మేకప్ పెట్టుకో, వీడిలాగా చున్నీ కూడా వేసుకో. ఇవన్నీ వేసుకొని రెడీ అయిన తర్వాత కూడా నీకు స్పర్శ తెలియలేదు అనుకో, ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. పర్ఫ్యూమ్ బాటిల్ ని పగలగొట్టడం వల్ల ఒక గొప్ప స్మెల్ మరియు గొప్ప మజా వస్తుంది, కానీ అదే లాస్ట్ టైం. నేను కూడా ఇండైరెక్ట్ గానే ఇస్తా నీకు, రెడీ ఉండు. నువ్వు చెప్పింది ఆల్ఫా లాజిక్ కాదురా. యూ ఆర్ జస్ట్ అ సాడ్ లూజర్ క్రైయింగ్ త్రూ ఫిల్టర్స్. ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. ఒక వర్జిన్ అమ్మాయిని పర్ఫ్యూమ్ బాటిల్ తో పోలుస్తున్నావు. నీ లైఫ్ మాత్రం సులభ్ కాంప్లెక్స్ లో ఉన్న ఫినాయిల్ బాటిల్ కంటే చెత్తగా ఉందని మర్చిపోతున్నావు. కెమెరా ముందు వచ్చి నోట్కొచ్చింది వాగేసి ఇంటర్నెట్ లో వీడియో పెట్టేస్తే నువ్వు సావేజ్ అయిపోవు. యూ ఆర్ జస్ట్ అ సాడ్ క్లౌన్ విత్ వైఫై అండ్ కెమెరా. ఉమెన్ ని ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నావు. బట్ లుక్ అట్ యూ, ఫుల్ ఆబ్జెక్ట్, జీరో సబ్జెక్ట్, నో క్లాస్, నో రెస్పెక్ట్, ప్యూర్ క్రింజ్. మీరు చేసే కాంటెంట్ రీల్స్ మెటీరియల్ కాదురా, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సైకియాట్రిక్ కేస్ మెటీరియల్. Real alpha males don't need to insult women to feel powerful. Only weak boys like you do reels for fake validation. You are just a frustrated virgin with a ring light and no brain. అబ్బాయిలందరూ ఇంతే, అమ్మాయిలందరూ ఇంతే అని చెప్పేసి జనరలైజ్ చేయడం ఇస్ ప్యూర్ ఇమ్మెచ్యూరిటీ. అండ్ ఈ ఇమ్మెచ్యూర్ నిబ్బగాలు చేసే పని కూడా అంతే. ఈ ఎదవాళ్ళకి తెలిసింది రెండు పనులు, సెక్షువలైజింగ్ అ ఉమెన్ అండ్ రెండోది ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. అది తప్ప ఇంకేం తెలీదు, ఏం రాదు కూడా. ఈ ఎదవాళ్ళు వీళ్ళ లైఫ్ లో ఎప్పుడైనా ఒక అమ్మాయి దగ్గర అప్రోచ్ చేసేది ఉండదు, మాట్లాడేది అయితే అస్సలు ఉండదు. అంత గట్స్ కూడా ఉండవు వీళ్ళకి. దానికి కవర్ చేసుకోవడానికి ఇవన్నీ ఎదవ డైలాగ్లు కొడతారు. అయినా వీళ్ళు చేసిన వీడియోస్ చూస్తే వీళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళ అమ్మ కూడా మాట్లాడదు. బయట అమ్మాయి వచ్చి ఎందుకు మాట్లాడుతుంది? ఎక్కడైనా అమ్మాయి కనిపిస్తే అమ్మాయి ఇది, అమ్మాయి అది. ఎందుకంటే ఎదవలు అమ్మాయిల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్ని విషయాలు, సిగ్గు, మర్యాద, మంచిగా మాట్లాడడం. మరి మీరు ఫాలో అవ్వరారా ఇవన్నీ? అందరు అమ్మాయిలు ఇంతే, అందరు అబ్బాయిలు ఇంతే అని చెప్పి జనరలైజ్ చేయడం చాలా తప్పు. అండ్ ఎదవలు చేసే తప్పు కూడా అదే. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి 20 లక్షల రూపాయలు. అసలు వీడు చేసిన రీల్స్ చూస్తే వీడు ఎట్లా పుట్టిండా అనిపిస్తుంది. మన లావణ్య ఉంది కదా, లావణ్య కోఆపరేటివ్ అది అమ్మ ఈడైతే రే మెచ్యూర్ 2 నెలలకి
మెచ్యూర్ అయిన 2 నెలలకి ఆ పని చేసిన అంటున్నావు. అప్పుడు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి నీకు తెలియదా? మెచ్యూర్ 2 నెలలకి అయినా ఇట్లాంటి మైండ్ సెట్ తోని ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వీడియోస్ పెట్టి నువ్వు అసలు బయట ఎట్లా తిరుగుతున్నావురా? నువ్వు ఇంటర్నెట్ లో ఇట్లాంటి గలీజ్ పనులు చేస్తుంటే మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారా? వీళ్ళ మీద ఇలాంటి టోళ్ళ మీద ఒక్క సైబర్ కేస్ కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళ ఛానల్సే కాదు వీళ్ళని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. యాక్షన్ తీసుకోవడానికి సెక్షన్స్ కూడా బాగా ఉన్నాయి. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఎంత కామన్ అయిపోయిందంటే ఇలా 9th క్లాస్ కూడా పాస్ అవ్వని ఇల్లిటరేట్ ఈడియట్స్ కూడా మోటివేషన్ ఇస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్కడికి లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళ ఫాలోవర్స్ ఏమైనా ఎడ్యుకేటెడ్ అయి ఉంటారా? అసలు వాళ్ళకి బ్రెయిన్ ఉంటే వీడు చేసిన వీడియోస్ కి లైక్ ఎందుకు ఇస్తారు? స్టాప్ గ్లోరిఫైయింగ్ టాక్సిక్ మస్క్యులారిటీ. స్టాప్ హెరాస్మెంట్ టువర్డ్స్ ఎనీ జెండర్. ఫేక్ ఫెమినిజం అయినా ఫేక్ మస్క్యులారిటీ అయినా ఏదైనా సరే సొసైటీకి డేంజరే. సో మై డియర్ వ్యూవర్స్, నేను మీకు చెప్పేది ఒక్కటే, ఇలాంటి వీడియోస్ ఇలాంటి కాంటెంట్ మొత్తానికి దూరంగా ఉండండి. బోత్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఆన్ ది ఇంటర్నెట్. వీళ్ళైతే హెరాస్మెంట్ అండ్ బుల్లింగ్ కింద రిపోర్ట్ చేయండి. గుర్తు పెట్టుకోండి, దెర్ షుడ్ నాట్ బి ఎనీ స్పేస్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఈడియట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. సో ఈ వీడియో గింతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఇక్కడ దాకా చూసుంటే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కెన్ వి డూ 30,000 likes? Let's go. Until then, drink water, hug your mother and have a nice day. Signing off, nenu mi Nibbi, play like incognito with the worst nibba on the internet, Aditya Arya tho.